బషీరాబాద్ మండలం గంగావర్లోని పంట పొలాల్లో దొంగలు పడ్డారు. 3 బోరింగ్ల వద్ద దాదాపు 20,000 రూపాయల కేబుల్ వైర్లు దొంగతనం చేశారని రైతులు తెలిపారు. రోజులాగే బోర్ స్టార్ట్ చేస్తే వాటర్ రాకపోవడంతో తీరా చూసేసరికి కేబుల్ వైర్లు కనిపించడం లేదని పేర్కొన్నారు. సుమారు 200 మీటర్ల కేబుల్ వైర్లు దొంగలించారని వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి ఇలాంటి దొంగతనాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. చెప్పు. పోయినసారి ఇది ఇంత విత్తి పోయింది దీనికి. ఇప్పటిసారి మొత్తం ఎలుపుకొని డబ్బా తెరిచి పూర్తిగా ఎలుపుకపోయింది సార్ మొత్తం. మనం ఇప్పుడు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని గంగవార్ గ్రామం దగ్గర ఉన్నాం. ఇక్కడ పొలంలో రైతు పొలంలో వరి పంట వేసిండు, కంది వేసిండు, నీరు వారి కంది. కానీ రాత్రి దొంగలు పడి కేబుల్ వైరు సుమారు 100 మీటర్లు ఎత్తుకెళ్ళినట్టు రైతు చెప్తున్నారు. ఇంతకు ముందు గిట 100 మీటర్లు ఎత్తుకెళ్ళినట్టు చెప్తున్నారు. రైతుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఇక్కడ ఏం జరిగింది అసలు? మీ పేరు? మా పేరు ఎం భీమరెడ్డి మైల్వార్. ఇక్కడ రంగారెడ్డి పటేల్ గంగవార్లో చేను 3 సంవత్సరాలు వేసుకొని కౌలు. ఇది ఒక్క నెల క్రితమే ఒక 50 మీటర్ల వరకు కోసుకోయిండ్రు. ఇప్పుడు మళ్ళీ కూడా రాత్రి కోసుకోయిండ్రు, మళ్ళీ ఒక 30-40 మీటర్లు. ఇప్పుడు లోపల చూస్తే తెలుస్తుంది, బయట వీక్తున్నాము, అది ఎంత పోయింది తెలియదు. ఇప్పుడు మొత్తం పోతే 100 మీటర్లు పోయింటుంది. ఇప్పుడు అక్కడ కూడా ఒక చేను వేసుకున్న వరి కౌలుకు అది కూడా ఎత్తుకపోయిండ్రు. రాత్రి ఎత్తుకపోయిండ్రు, ముందు కూడా ఎత్తుకోయిండ్రు. రెండోసారి దాదాపు ఎన్ని మీటర్లు పోయింటుంది? ఇప్పుడు అది ఇది కలిస్తే 200 మీటర్లు పోయింటుంది. గతంలో అదే పోయినసారి ఇప్పుడు కలిసి 200 మీటర్లు అంటే రెండు కలిపితే ఎక్కువ అవుతుంది, ఒక 150 మీటర్లు పోయింటుంది రెండు కలిసి. చెప్పండి. మీ పేరు? నా పేరు నరసింహులు. కొలిచి నుంచి కుర్రాడ చేనేసుకున్నాం మన గంగవార్ దగ్గర.